అయినా దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి 12 వరకు కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనబడుతూ ఉన్నారు. ఫిలిస్తీన్లు వారి మీద దాడి చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు వారి మధ్యలో సమూయేలును ఉంచాడు. సమూయేలు కొన్ని హెచ్చరికలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి అవి చూద్దాం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లానెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనున ఎడల, అంటే పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనున ఎడల అంటున్నారు. అంతకుముందుకు లోకం వైపు, లోక ఆశల వైపు, మూగ బొమ్మల వైపు వాళ్ళు చూశారు. కాబట్టి వాటి విషయంలో అని చెప్తున్నాడు. మొట్టమొదటిది మీరు మల్లుకొనుడలా, మొదటిది. రెండవది యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, రెండవది హృదయాన్ని త్రిప్పమంటున్నాడు. అంటే ఆత్మానుసారంగా తిరగండి. ఇంతకుముందుకు ఎలా ఉన్నారో అలాంటి జీవితము కలిగి మీరు ఉండుమని దేవుడు సమూయేలు ద్వారా ఈ మాట రాపిస్తున్నాడు. మొట్టమొదటిది మల్లుకొనుడి, రెండోది మీ హృదయమును త్రిప్పుడి, మూడవది ఆయనను సేవించుడి అంటున్నాడు. మూడవది ఆయనను సేవించుడి అని చెప్తున్నాడు. నిజమే, దేవుడిని ఎప్పుడైతే మనం సేవిస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. మరి నీవు కూడా లోకం వైపు మళ్ళినావేమో, లోక ఆశల వైపు, పాపం వైపు వెళ్ళిపోతున్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె ఆయన సన్నిధికి నీవు మల్లుతున్నావా? మీరు మల్లుకొని అంటున్నాడు. అంటే రండి అని చెప్తున్నాడు. తర్వాత హృదయాన్ని త్రిప్పుతున్నావా? ఎందుకంటే హృదయాన్ని త్రిప్పకపోతే హృదయము మోసకరమైంది, అది ఘోరమైంది, దాన్ని గ్రహించేవాడు ఎవడు అని ఇర్మీయా ద్వారా దేవుడు రాయించాడు. నిజమే, హృదయము దేవుని తట్టు ఎప్పుడైతే త్రిప్పుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది మన యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ఉన్నాం ఏంటి అని చెప్తా ఉన్నాడు. తర్వాత అప్పుడు అని చెప్తున్నాడు, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించను. అంటే దుష్టుని బంధకాల నుంచి విడిపిస్తాడు. ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి? మనను పాపం నుంచి విడిపించాడు, రోగం నుంచి విడిపించాడు, సమస్యల బాధల నుంచి విడిపించడానికే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. 4వది ఏం చెప్తున్నాడు? ఆయన చెప్తున్నది ఏంటంటే యెహోవాను మాత్రమే సేవించమని చెప్తున్నాడు. కాబట్టి ఈ పనులు ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో ఖచ్చితంగా దేవుడు ఫిలిస్తీన్ల చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి ఇప్పుడు సమూయేలు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. 5వ వచనం, అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. చూసావా, ధైర్యపరుస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు. మీరు భయపడకుడి, మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి వారికి వాగ్దానం చేస్తున్నాడు. మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తానని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొనిరి. చూసారా, మేము చేసింది పాపమే అని వాళ్ళు ఒప్పుకున్నారు. నిజమే, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి మల్లుకుంటావో, నీ హృదయాన్ని త్రిప్పుతావో ఖచ్చితంగా నువ్వు ఒక పాపివని నీకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 9వ వచనం ఏం చేస్తున్నాడంటే
అక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రభుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమూయేలు ఇప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన అంగీకరించాడు. ప్రార్థన అంగీకరించిన తర్వాత అక్కడ అద్భుతం జరిగింది వారి జీవితంలో. 10వ వచనంలో యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయిరి. ప్రభుకు స్తుతి మహిమ కలుగునుగాక. దేవుడు చేయగలడు. వారు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయిరి అని పరిశుద్ధమైన గ్రంథము చెప్తా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని వైపు తిరగడం. మరి నీవు కూడా దేవుని వైపు తిరుగుతున్నప్పుడు, లోకాన్ని పక్కన పెట్టి లోక ఆశలు పక్కన పెడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఉండి దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు వారికి సహాయం చేశాడు. మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం, దేవుని అడుగుదాం, దేవుని సన్నిధానంలో దేవుని అడుగుదాం. కాబట్టి ఇశ్రాయేలు వలె మార్పు చెందితే ఖచ్చితంగా నీ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. కాబట్టి సమూయేలు ద్వారా వారిని ఆ ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించాడు. కాబట్టి అప్పటి నుంచి మనం చూస్తున్నప్పుడు సరిహద్దులకు రాలేదని బైబిల్ చెప్తుంది. 13వ వచనం దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టి ఇలాగును ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. అంటే ఎంత అద్భుతం వచ్చాడు. అంటే వాళ్ళు అనుపబడ్డారు, అంటే అంచివేయబడ్డారు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. మరి ఇప్పుడు ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. అంటే వాళ్ళ సరిహద్దులు రావడానికి కూడా భయపడ్డారు. కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఈ 3 విషయాలు చేయగలుగుతావో నీ సన్నిధికి రావడానికి భయపడతారు. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని అడుగుతున్నాం. యెహోవా యొద్దకు మీరు మల్లుకొనుడలా, మీ హృదయము యెహోవా తట్టు త్రిప్పిన ఎడల, ఆయనను సేవించిన ఎడల ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశావు. విడిపించావు, సహాయం చేశావు. మళ్ళీ వాళ్ళు రాకుండా కృప చూపిన గొప్ప దేవుడు నీకు వందనాలు. మరి మేము కూడా అనేకమైన సమస్యలు, బాధల నుంచి విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ ఆశీర్వాదం అనుగ్రహించమని, మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.